చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం నిర్వహించారని మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన నాని జిల్లా ఎస్పీ చర్యలు స్వాగతిస్తున్నాం, అయితే ఎస్పీ అందరి విషయంలో ఒకేలా చట్టాన్ని అమలు చేయాలి అన్నారు. మచిలీపట్నంలో జనసేన టీడీపీలోని కొందరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని, వారిపై కూడా ఇలానే చర్యలు తీసుకోవాలని కోరారు నాని. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో 400 మంది మీద 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా 400 మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. తప్పేం, ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం, పెద్ద ఇష్యూ ఉంది. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని, ఇప్పుడు మనం మర్డర్ చేసి బెయిల్కి ఎవరన్నా మా పొడి చేయండి, వాళ్ళని పొడి చేయండి, వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి. కానీ అట్లా దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంటుంది, నెల అయితే ఉంది, 2 నెలలు అయితే ఉంది, తప్పే ఉంది, నామోషి ఉంది దాంట్లో. కాబట్టి ఎస్పీ గారి నిర్ణయాన్ని, ఎస్పీ గారి యొక్క చర్యని స్వాగతిస్తున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా జులిపించమని చెప్పని, మా మీద 400 మంది మీద ఎట్లా అయితే కొరడా జులిపించారో, మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పని, నిరసన వ్యక్తం చేయటానికి వెళ్ళామని, ఈ రౌడీజం చేసేటువంటి ఈ రౌడీ మూకలను కూడా కంట్రోల్ చేయాలి.